హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ హాస్పిటల్లో కోకోనట్స్ చాలా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య ఒక షుగర్ ఉన్న పేషెంట్కి ఒక స్పైన్ సర్జరీ చేయడం జరిగింది. పోస్ట్ ఆపరేటివ్ రౌండ్స్లో అతను నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను కోకోనట్ వాటర్ తాగొచ్చా, నాకు షుగర్ ఉన్నది కదా, అది మంచిదేనా, లేకపోతే ఇది తాగితే షుగర్ పెరుగుతుందా అనే క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. రెండోది నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక ఈవెంట్. అసలు కోకోనట్ వాటర్ అనేది మోస్ట్ న్యాచురల్, అంత మనకు స్వచ్ఛంగా దొరికే న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న డ్రింక్ అనేది ఏది లేదు. మదర్ మిల్క్ తర్వాత ఇది కోకోనట్ వాటరే మంచి స్వచ్ఛమైన న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న పదార్థం. షుగర్ ఉన్న వాళ్ళల్లో తాగొచ్చా లేదా అనేది చూస్తే, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడే పదార్థాల్లో మేము 2 పదాలు వాడతాం. ఒకటి ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము, రెండోది గ్లైసిమిక్ లోడ్ అంటాం. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్ ఎంత క్విక్గా పెరుగుతుంది, ఏ పదార్థం తీసుకుంటే ఎక్కువగా పెరుగుతుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ కింద చూస్తాం అన్నమాట. దీని గురించి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలు ఏంటి, ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అనేది తర్వాత ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం వేరే వీడియోలో. ఈ గ్లైసిమిక్ లోడ్ అంటే మనం ఎంత తీసుకుంటే, ఇప్పుడు ఎన్ని గ్రాములు ఆ పదార్థం తీసుకుంటే మనకి షుగర్ పెరుగుతుంది అనేది దాన్ని గ్లైసిమిక్ లోడ్ అంటాం. అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్, ఈ గ్లైసిమిక్ లోడ్, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ పదాలు అన్నమాట షుగర్ ఉన్న పేషెంట్స్లో. ఈ కోకోనట్ వాటర్ గ్లైసిమిక్ ఇండెక్స్ 51, అంటే 51 దాని వాల్యూ. అంటే ఏంటంటే 55 అంతకంటే తక్కువ ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తీసుకుంటే, ఎంత తీసుకుంటే అంత మంచిది అన్నమాట. సో 51 అంటే ఇది చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థం, అంటే కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి గ్లైసిమిక్ లోడ్ వాల్యూ దీనికి 3 ఉంటుంది, ఏది కోకోనట్ వాటర్కి. నార్మల్గా 10 అంతకంటే తక్కువ ఉంటే లో గ్లైసిమిక్ లోడ్ అంటాము, 10 నుంచి 20 ఉంటే మీడియం ఇంటర్మీడియట్ గ్లైసిమిక్ లోడ్ అంటాము, 20 కంటే ఎక్కువ ఉంటే హై గ్లైసిమిక్ లోడ్. సో ఏదైనా తక్కువ గ్లైసిమిక్ లోడ్ ఉన్నది, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నది షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలా మంచిదన్నమాట. సో ఈ 2 తక్కువగా ఉన్నాయి కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా చాలా మంచిది. ఇంకోటి, ఈ కోకోనట్ వాటర్లో చాలా మినరల్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఎక్కువగా ఉండేది ఏంటంటే పొటాషియం. దీని గురించి నేను స్పెషల్గా చెప్పదలుచుకున్నాను, పొటాషియం గురించి. మెగ్నీషియము, ఈ మ్యాంగనీసు, ఈ సోడియము, జింక్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కొన్ని విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉంటాయి. దానికి తోడు విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు పొటాషియం గురించి ఎందుకు ఎక్కువ చెప్పాలి అనుకున్నానంటే, నేను ఒక ఈవెంట్ గురించి చెప్పాను, ఇంకొక సెకండ్ ఈవెంట్ గురించి. నాకు తెలిసిన ఒక పేషెంట్కి, ఆవిడకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నది. క్రియాటినిన్ దాదాపుగా 4 or 5 అప్రాక్సిమేట్గా ఆ లెవెల్లో ఉంది. అంటే ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్, పొట్టకేదో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళు రేడియాలజిస్ట్ ఏం చెప్పారంటే ఫుల్ బ్లాడర్తో రమ్మని, అంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే యూరిన్ ఫిల్ అవుతుంది ఆ బ్యాగ్లో. ఆ ఫుల్ బ్లాడర్ తోటి మనకి కొన్ని డీటెయిల్స్, పెల్విక్ ఆర్గాన్స్ డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. సో అందు గురించి ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఫుల్ బ్లాడర్తో రమ్మంటారు, వాటర్ ఎక్కువగా తీసుకొని. ఈవిడేం చేశారంటే, ఈ వాటర్ అన్నారు కదా అని చెప్పి వాటర్ బదులు ఆవిడ కోకోనట్ వాటర్ బాగా ఎక్కువగా తీసుకొని హాస్పిటల్కి వచ్చేసరికి ఆవిడకి సడన్గా హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్ అంటాం, హార్ట్ అటాక్ కాదు, కార్డియక్ అరెస్ట్, అంటే హార్ట్ పనిచేయడం మానేసింది. సో ఆవిడని రివైవ్ చేసి, తర్వాత లక్కీగా హాస్పిటల్లోనే జరిగింది కాబట్టి లక్కీగా రివైవ్ చేయగలిగారు. ఆవిడ సర్వైవ్ అయ్యి మామూలుగా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ ఈ కోకోనట్ వాటర్కి ఈ కార్డియక్ అరెస్ట్కి ఏంటి సంబంధం అని అంటే, నేను చెప్పాను ఇది పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది కోకోనట్ వాటర్లో. ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి
నార్మల్గానే బ్లడ్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థం తీసుకోవడం వల్ల ఆవిడకి ఈ పొటాషియం బాగా పెరిగిపోయి హైపర్కెలీమియా వస్తే యూజువల్గా హైపర్కెలీమియా అంటాం పొటాషియం పెరగడాన్ని. సో కార్డియక్ అరెస్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆవిడ కేసులో జరిగిన విషయం ఇదనమాట. సో అందు గురించి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కానీ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు ఈ డాక్టర్ సలహా మేరకే కోకోనట్ వాటర్ తీసుకోవడం మంచిది. సో ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సాధారణంగా అందరూ ఏంటంటే కోకోనట్ వాటర్ చాలా మంచిది అని చెప్పి అందరు పేషెంట్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. మనం చెప్పాం కదండి ఉపయోగాలు, ఇన్ని మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియము, మ్యాంగనీసు, సోడియము ఇవి. సో అందు గురించి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ ముందు కానీ ఎక్సర్సైజ్ తర్వాత కానీ మనకి ఎక్సర్సైజ్ చేసి బాగా ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనకి స్వెట్లో ఈ సోడియము ఇతరత్ర మినరల్స్ పోతూ ఉంటాయి. సో అందు గురించి మనం సోడియం రిప్లెనిష్ అంటే బాడీలో మళ్ళీ తీసుకోవడానికి కోకోనట్ వాటర్ చాలా మంచిదన్నమాట. సో ఏదైనా ఎక్సర్సైజ్ ముందు కానీ ఎక్సర్సైజ్ తర్వాత కానీ కోకోనట్ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా పెరుగుతాయి బ్లడ్లో. అంతేకాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. సో ఈ కోకోనట్ వాటర్ వల్ల ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. రెండోది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది, అంటే ఈ లివర్లో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. సో ఈ ఫ్యాటీ లివర్ని కూడా ఫ్యాట్ అమౌంట్ లివర్లో ఉండేదాన్ని కూడా ఈ కోకోనట్ వాటర్ తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ సర్క్యులేషన్ పెంచుతుంది, హార్ట్కి కానీ బ్రెయిన్ సర్క్యులేషన్ కానీ ఇతరత్ర ఆర్గాన్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అన్నమాట. మీకు తెలిసిందే ఈ షుగర్ ఉన్న పేషెంట్స్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ డిఫరెంట్ పార్ట్స్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ లేకపోతే కాళ్ళకి చేతులకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం వలన ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది, అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం అదివరకు చాలా వీడియోస్లో చెప్పాను. ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇప్పుడు మనకి బాడీలో చాలా మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, చాలా బాడీ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ బాడీ రియాక్షన్స్లో పార్ట్ కింద ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. నార్మల్గా ఆక్సిజన్ వాల్యూ మీకు కెమిస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది, O2 అని చెప్తారు. ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే ఓన్లీ సింగిల్ O ఉంటుందన్నమాట, ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అంటారు వాటిల్ని. సో వాటి వల్ల మన కణాలకి డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందు గురించే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కోకోనట్ వాటర్లో. సో దానివల్ల ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ వల్ల మనకి కణాలకు జరిగే డ్యామేజ్ని కూడా ఇది తగ్గిస్తుంది. సార్ మరి మీరు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు కదా, మరి రెగ్యులర్గా షుగర్ ఉన్న వాళ్ళు ఈ కోకోనట్ వాటర్ తాగొచ్చా అంటే నా రికమెండేషన్ అంటే రెగ్యులర్గా ఈ సైంటిఫిక్ రికమెండేషన్స్ ఏంటంటే రోజుకి 250 ml కంటే ఎక్కువ తాగకుండా ఉంటే మంచిది. ఏదేమైనా ఒక్కొక్కసారి కిడ్నీ ప్రాబ్లం గురించి నేను ఇందాక చెప్పాను, గుర్తుందో లేదో, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అనే ప్రాబ్లం, అంటే డయాబెటీస్ వలన కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ వీళ్ళకి పొటాషియం లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు ఈ సేఫ్గా ఈ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అన్నమాట. సో అదండి, కోకోనట్ వాటర్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.